ప్రెజెంట్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ వార్ గతంలో సూపర్ హిట్ అయిన వార్ సినిమాకు సీక్వెల్ ఇది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల తారక్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ అంచనాలను పెంచేసింది. ప్రెజెంట్ పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న స్పై థ్రిల్లర్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. 2019 బ్లాక్ బస్టర్ వార్కి సీక్వెల్ అయిన చిత్రం ఇది. ఇందులో ఎప్పటిలాగే తన పాత్రలో కనిపించనున్నారు హృతిక్ రోషన్. అలాగే రా ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు లుక్, యాక్టింగ్ మరింత హైలైట్ అయింది. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు వార్ 2 సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా? RRR సినిమాకు 45 కోట్లు తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత వచ్చిన దేవర సినిమాకు 60 కోట్లు తీసుకున్నారు. మొదట్లో వార్ 2 సినిమా కోసం తారక్ తన రెమ్యూనరేషన్ 30 కోట్లకు తగ్గించుకున్నాడని టాక్. ఇక తాజాగా నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్లు తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో వార్ చిత్రంలో నటించిన హృతిక్ ఇప్పుడు మరోసారి తన ఒరిజినల్ పాత్ర కోసం 48 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 14న హిందీతో పాటు తెలుగు, తమిళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.